warahmatullahi wabarakatuh. Innal hamdalillah wassalatu wassalamu ala rasulillah amma ba'd. Falawla nafara min kulli firqatin minhum ta'ifatun liyatafaqahu fid din waliyundiru qawmahum idza raja'u ilayhim la'allahum yahtadun. मेरे प्यारे भाइयों, तेलुगु में अक्सर तेलुगु में सुनने वाले तेलुगु में ही बोलेंगे इंशाअल्लाह। अल्लाह యొక్క కారుణ్యంతో అల్లా మిమ్మల్ని అందరినీ మధ్యలో ఉర్దూ కూడా చెప్తాను, నేను ఉర్దూ మే బోలు. అల్లా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ యొక్క అల్లా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే అల్లా యొక్క దీన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి అల్లా తాలా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంటే మీకు అల్లా తాలా చాలా పెద్ద కారుణ్యం కురిపిస్తున్నాడు. అల్హమ్దులిల్లాహ్. ఇక్కడ ఎంత మంచి పుస్తకం మీరు ఇక్కడ కూర్చొని చదువుతున్నారు. అల్హమ్దులిల్లాహ్. నేర్చుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఇవి మీ జీవితాల్లో ఎప్పటికీ పనికొచ్చే విషయాలు. అందువల్ల నా యొక్క క్లాస్ ఏదైతే ఉందో నేను 51 నుంచి స్టార్ట్ చేసి 65 వరకు ఏదైతే కబీరా గుణాలు ఉన్నాయో అవన్నీ చెప్పేశాను. ఒకసారి షార్ట్గా చెప్పి 5 నిమిషాల్లో రివైండ్ చేసుకుందాం, ఓకేనా? మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు కబీరా గుణ అంటే ఏంటి దాన్ని వివరించాను. కబీరా అంటే ఏంటి, దాని యొక్క ఏదైతే శిక్ష చాలా పెద్దది, जिस चीज का सजा बहुत बड़ी हो उसको कबीरा गुना कहते हैं. दान मनो कबीरा गुना ఎలా గుర్తించాలి, कबीरा गुना बोल के हम कैसे पहचानेंगे, उसके कुछ तरीका हमने बताया, जिसके अंदर अल्लाह ताला की वईद आई है. अल्लाह ताला अलगे जिसमें हद मुकर्रर किया गया हो, और इसी तरह जिसमें अल्लाह ताला ने लानत भेजी हो, और जिसमें अल्लाह तबारक व ताला ने ईमान की नफ़ी की हो कि ईमान उस शख्स का नहीं. ऐसे अल्फाज जितने आते हैं, ఇలాంటి వాక్యాలు ఎలాంటి వచ్చినా కూడా దానివల్ల అర్థం ఏమవుతుందంటే అది కబీరా గుణ. కబీరా గుణాలు ఎన్ని ఉన్నాయి? కొంతమంది 6 చెప్పారు, కొంతమంది 7 చెప్పారు, కొంతమంది 16 చెప్పారు, కొంతమంది 70 చెప్పారు, కొంతమంది 460 చెప్పారు. దాంట్లో మేము ఏం చెప్పాము? ఇమాం జహబీ రహమతుల్లాహ్ అలైహి ఆయన చెప్పిన ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఆయన చెప్పి 70 కబీరా గుణాలు ఈ పుస్తకంలో చెప్పారు. ఎన్నండి? 70. ఆ 70 కూడా ఇంకొక 8 ఎక్కువ చేసి మేము ఇన్షాల్లా ఈ క్లాస్ నడుపుతున్నాం. అందులోంచి మనం మొట్టమొదటి కబీరా గుణ ఏం స్టార్ట్ చేసామండి? 1 కమ్జోరోं पर, बांदियों पर, गुलामों पर, बीवियों पर और హైవానోं पर जुल्म करना. అంటే ఎవరైతే బలహీనతలు ఉన్నారో అలాగే జంతువుల మీద, అలాగే బానిసల మీద, అలాగే భార్యల మీద దౌర్జన్యం చెయ్యడం కబీరా గుణ అని చెప్పడం. 1. 2, ఎవరైతే తమ పొరుగు వారిని, పడోసీని ఎవరైతే తక్లీఫ్ ఇస్తారో అది కూడా కబీరా గుణ అని చెప్పబడింది. అది కూడా మేము తెలుసుకున్నాం. నంబర్ 3 చెప్పాలి, అందరు కలిసి చెప్పాలి. ముసల్మానోं को तकलीफ देना या उनको गाली देना, बुरा भला कहना. ఎవరైతే విశ్వాసులకు ఏం చేస్తారో కష్టాలు ఇస్తారు, అలాగే వాళ్ళకి తిడతారు, అలాగే వాళ్ళని నానా మాటలు చెప్తారు, అది కూడా కబీరా గుణాలు పెద్ద పాపాల్లోకి వచ్చేస్తుంది. అల్లాహ్ తఆలా మనల్ని రక్షించాలి. తర్వాత తమ యొక్క ఏదైతే కాబైన్ ఉందో ఏమంటారు దీన్ని? మఠం, కాలు మఠం ఏమంటారు? చీలమండలం. చీలమండలం కింద బట్టలు వేసుకోవడం వల్ల అది కూడా ఏమైపోతుంది? कबीरा गुना. क्या हो जाता भाई? कबीरा गुना हो जाता. उनको बुलाओ, उधर देख रहे हैं, देखो इधर देखो. क्लास जब चल रही तो सब मेरे पास नजर रहना, इधर उधर नहीं देखना मेरी क्लास में. तो
कपड़ा टखनों के नीचे रखना कबीरा गुनाह है। क्या गुनाह है? क्या गुनाह है? हाँ, ऐसा आवाज आई तो लगता है कि मेरी क्लास चल रही है। उसके बाद रेशमी लिबास पहनना कबीरा गुनाह है। इसी तरह सोना पहनना कबीरा गुनाह है। उसके बाद గులాం కా అప్నే ఆకా సే భాగ్ జానా, బానిస ఏం చేస్తాడు? తమ యొక్క ఆకా ఎవరైతే ఉన్నారో సయ్యద్ని ఉద్దేశి పారిపోతాడు. అది కూడా కబీరా గునా అని చెప్పడం. తర్వాత अल्लाह के अलावा दूसरों के नाम पे किसी चीज को ज़बा करना, అజ్జబు లిగైరిల్లాహ్, అల్లాహ్ పేరు కాకుండా వేరే పేరు తీసుకొని జబా చేయడం. ఏం చేసి జబా చేసేటప్పుడు నేను ఈ యొక్క జబాని శైతాన్ కోసం చేస్తున్నాను, షేక్ కోసం చేస్తున్నాను, ఆ యొక్క గుడి పేరును చేస్తున్నాను, అమ్మోరు పేరు మీద నేను జబా చేస్తున్నాను అని చేశాడు. అది కూడా ఏమైపోద్ది? కబీరా గునా, కబీరా గునా. తర్వాత ఏ వ్యక్తి అయితే తమను తమ నాన్న కాకుండా తమ తాత కాకుండా వేరే వాళ్ళ వైపు ఏం చేస్తే నిస్బత్ చేస్తే అది ఏమైపోతుంది? కబీరా గునాహ్. మా నాన్న ఆయన కాదు, ఆయన తెలిసి ఉండి కూడా చేస్తే అది కబీరా గునాహ్. అలాగే झगड़ा करना, కొట్లాడు చేయడం, నా హక్ బాతిల్ తీసుకొని ఏదైతే కరెక్ట్ లేదో దాన్ని తీసుకొని కొట్లాడడం, బహస్ ముబాసా करना कबीरा गुनाह है. उसके बाद अल्लाह अकबर, तूकम, माशाल्लाह, तूकम में क्या करना? कमी पेशी करना, नाप तोल में कमी पेशी करना, वो भी क्या है? कबीरा गुनाह में से. उसके पानी को रोक के रखना, जायद पानी को, ఎక్కడా ఏ ప్రదేశాల్లో అయితే మేము ఎడారిలో ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళని మనం యూజ్ చేసిన తర్వాత ఎక్కువగా ఉన్న వాటర్ని ఏం చేసేస్తున్నాం? ఆపేసుకుంటున్నాం. అప్పుడు అది కూడా ఏమైపోతుంది? కబీరా గునాహ్ అయిపోతుంది. అల్లాహు అక్బర్. తర్వాత అల్లాహ్ కి తద్బీర్ సే ఇన్కార్ కర్నా, యాని అల్లాహ్ ఏదైతే తద్బీర్ చేస్తున్నాడో దాని గురించి తమను తాము ఏం చేసుకోవాలి? సురక్షితంగా ఉన్నానని అనుకోవాలి. యమను మిన్ మకరిల్లాహ్ అంటారు అరబీలో. అలా చేయడం వల్ల అది కూడా ఏమైపోతుంది? కబీరా గునాహ్ అయిపోతుంది. తర్వాత मायूस, अल्लाह के रहमत से मायूस होना, ये भी क्या है? कबीरा गुनाह में से. उसके बाद नमाज बाजमात छोड़ने से ये कबीरा गुनाहों में से है. अल्लाह ताला हम लोगों की हिदायत फरमाए. यहाँ तक हम लोग पढ़े थे. और एक कोई बोले रोजा मनी पढ़ा है ना, उन्होंने दूसरे मुल्क सब पढ़ा था. उसके बाद आ रहा है, उसके बाद कहते हैं अल कबीरा तो अस्सादिस व सित्तून, कबीरा नंबर 66, 66. ఏమంటున్నారు? అల్ ఇస్రారు అలా తర్కి సలాతిల్ జుమా వల్ జమాఅ మిన్ గైరి ఉజ్రి, అంటే జుమా నమాజు వదిలేయడం. ఎలాగా? ఇస్రార్, కావాలని. ఇంకా ఏంటి? జుమ్మా తర్వాత జుమ్మా తర్వాత జుమ్మా, అలా ఒక జుమ్మా తర్వాత ఇంకో జుమ్మా, అలాగా మేము కంటిన్యూగా జుమా నమాజ్ వదిలేస్తున్నాం. వల్ జమా, జమాత్ నమాజ్ కూడా వదిలేస్తున్నాం. మిన్ గైరి ఉజ్రిన్, అది ఇక్కడ ఏమైపోతుంది? కబీరా గునాహ్ అయిపోతుంది. ఎందుకంటే అది వచ్చింది ఓన్లీ అక్కడ జమాత్ వదలడం గురించి వచ్చింది, ఇక్కడ ఏంటి? కంటిన్యూగా వదిలేస్తున్నాం. అందుకోసమే ప్రవక్త అల్లాహ్ తబారక వ తఆలా ఏమంటున్నారు? యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యుదౌన ఇల సుజూది ఫలా యస్తతిఊన్. ప్రళయం రోజు అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్తారు? రండి నా వైపు సజ్దా చెయ్యండి అని చెప్తారు. అప్పుడు ఎవరైతే ఈ లోకంలో సజ్దా చేసేవారు ఉంటారో వాళ్ళు సజ్దా చేస్తారు. ఎవరైతే సజ్దా చేయని వాళ్ళు ఉంటారు, నమాజ్ వదిలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వంగలేకపోతారు. లా యస్తతిఊన్. ఏమవుతుంది? యదుఊన ఇల సుజూది వహుం సాలిమూన్. ప్రపంచంలో వాళ్ళని ఆయనకి కాలం వరకు నమాజ్ వైపు పిలిచేవారు, కానీ వాళ్ళు చక్కగా ఉండి కూడా నమాజ్ చేసేవాళ్ళు కాదు. అందుకోసం అల్లాహ్ తబారక వ తఆలా దీని గురించి చెప్పారు. కాబ్ బిన్ అహ్బార్, సయ్యిద్ బిన్ ముసయ్యిబ్ రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారు?
ఈ ఆయత్ ఎవరి గురించి వచ్చిందంటే ఎవరైతే జమాత్ నమాజులు వదిలేస్తారో వాళ్ళ గురించి ఈ ఆయత్ నాజిల్ అయింది అని చెప్తున్నారు, దింపబడింది. ఏమంటున్నారు? కాను యస్మఊన హయ్యాల స్సలా హయ్యాలల్ ఫలా, వాళ్ళు ఏం చేసేవారు? హయ్యాల స్సలా హయ్యాల్ ఫలా అని వినేవారు. ఫలా యుజీబూన్, కానీ దానికి జవాబిచ్చేవాళ్ళు కాదు. హయ్య సలా అంటే ఏంటండి? హయ్యాల సలా అంటే దాని మీనింగ్ ఏంటి? హయ్యా అంటే ఆవు రండి, అల సలా నమాజ్ వైపు రండి, హయ్యా అలల్ ఫలా రండి, ఎటు రండి? సాఫల్యం వైపు రండి. అంటే అది వినగానే మనం ఏం చెప్తాము? నేను జవాబిస్తున్నాను, వస్తున్నానని మసీద్కి రావాలి. అలా చెయ్యకపోతే ఏమంటున్నారు? ఇది కబీరా గుణాలకు వచ్చేస్తుంది. దానికి దలీల్ ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? నేను ఎవరైతే నమాజ్కి రారో నేనేం చేయాలనుకుంటున్నాను? ఒక మనిషిని ఇక్కడ ఇమాంగా పెట్టేసి ఎక్కడైతే తలుపులు చెక్క ముక్కలు ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళి ఎవరైతే నమాజ్కి రావట్లేదో వాళ్ళ ఇల్లుని ఏం చేసేయాలి? అంట పట్టేయాలనుకుంటాం, మంట పెట్టాను. అల్లాహు అక్బర్. చూడండి హదీస్ ఏమవుతుంది. అలాగే ఎందుకండి ఇది అల్లాహ్ తబారక వ తఆలా ఇది ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అసలు మేము కబీరా గుణాలు పెట్టామంటే ప్రవక్త సూత్రం ఏం చెప్తున్నారు? ఎవరైతే జుమ్మా నమాజు ఒక జుమ్మా తర్వాత 3 జుమ్మాలు అలాగే వదిలేస్తారో ఖతమ్ అల్లా ఏం చేస్తారు? వాళ్ళ యొక్క సీల్ వేసేస్తారు. ఎక్కడ? హృదయం పైన సీల్ వేసేస్తారు. అల్లాహ్ ఎక్కడ సీల్ వేస్తారు? ఎక్కడ సీల్ వేస్తారు? హృదయంపై ఏమేస్తారు? సీల్ వేసేస్తారు. అల్లాహు అక్బర్. ఎవరైతే జుమా నమాజు చదవరు, అల్లాహు అక్బర్. మా పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు, బాబు చుట్టూ లేదండి స్కూల్లోని జుమ్మా నమాజు వదిలేస్తారు. సంవత్సరంలో కొన్ని జుమ్మాలు ఏదైతే సెలవులు ఉంటాయో అది చదువుతున్నారు, మిగతా జుమ్మాలు వదిలేస్తారు. అల్లా ఏం చేస్తారు? దానివల్ల సీల్ వేసేస్తారు. అల్లాహ్ అందుకోసమే జుమ్మా నమాజు వదలకూడదు. అలాగే నమాజ్ ఎప్పుడు వదలొచ్చు? నమాజ్ ఎప్పుడు వదలొచ్చు? నమాజ్ వదలొచ్చా? అసలు వదలకూడదు. మీ క్వశ్చన్ రాంగ్ అని చెప్పాలి మీరు. నమాజ్ వదలకూడదు. ఎలా వదలకూడదు అంటే ప్రవక్త ఏం చెప్పారు? నిలబడి చదవాలి, నిలబడి చదవలేకపోతే కూర్చొని చదవాలి, కూర్చొని చదవలేకపోతే పడుకొని చదవాలి, పడుకొని కూడా మనం ఏం చేయలేకపోతే కళ్ళతో సైడ్ చేసి చదవాలి అని చెప్పారు. అల్లాహు అక్బర్. కానీ ఇక్కడ ఏదైతే వయీదులు వచ్చినాయో, శిక్షలు వచ్చినాయో, దేనికి నుంచి వచ్చినాయి తెలుసా శిక్షలు? అవి ఆ శిక్షలు ఎవరైతే నమాజ్లో లేట్ చేస్తారో వాళ్ళ కోసం. అంటే నమాజ్ని లేట్ చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు? ఉజూర్ ఉండాలి. ఉజూర్ అంటే ఏమంటున్నారు? ప్రవక్త సల్లం ఏం చెప్తున్నారు? మన్ సమిఅ నిదా ఫలం యమ్నఅహు మిన్ ఇత్యానిహి ఉజ్రున్. ఎవరైతే అదాన్ వింటారో ఆయనకి ఏవైనా ఉజురు వచ్చి ఉంటే ఆయన లేట్ చెయ్యొచ్చు, అంటే తర్వాత చదవచ్చు. సహాబా అడిగారు, వమల్ ఉజ్రు యా రసూలుల్లాహ్, ఉజురు ఏంటి ప్రవక్త సల్లం అని చెప్పారు. చెప్తే ప్రవక్త సల్లం చెప్పారు, ఖౌఫున్ ఔ మర్జున్. ఏవైనా మనకి ఖౌఫ్ ఉండాలి. ఖౌఫ్ అంటే భయం ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి? కర్నూలులో కర్ఫ్యూ పెట్టేశాను, నేను మసీద్కి రావాలనుకుంటున్నాను. బయటికి రాగానే ఏం చేస్తారు? కర్ఫ్యూ ఉంటే ముద్దు పెడతారా? కొడతారు. అందువల్ల ఖౌఫ్ ఉంది. లేకపోతే కర్నూలులో చిరుతపులి వచ్చింది, బయటికి వస్తే చిరుతపులి తినేస్తుంది. అలా అవ్వదులేండి, పల్లెటూరులో అవుద్ది ఎప్పుడైనా. అప్పుడు ఇలాంటి ఖౌఫ్ ఉంది, ఏమైనా గొడవలు అవుతున్నాయి, అందుకోసమే కొంచెం నమాజ్ని లేట్ చెయ్యొచ్చు. అలాగే మర్జ్, ఒంట్లో బాగాలేదు, కొంచెం లేట్ చేసాం పర్లేదు. కానీ అవి లేకుండా ఏ వ్యక్తి కూడా నమాజ్ని లేట్ చెయ్యకూడదు, జమాత్ని వదలకూడదు, జమాత్తో నమాజు చెయ్యండి. అందుకోసం ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అను ఏమంటున్నారు? ఆయనతో ఒక మనిషి అడిగారు, ఒక మనిషి యసూమున్ నహార్, రోజుల్లో ఉపవాసాలు పెడతాడు, వయకూముల్ లైల్, రాత్రులు నమాజులు చేస్తూ ఉంటారు, కానీ వలా యుసల్లీ జమాత్, జమాత్తో నమాజ్ చేయడు. ఏం చేస్తున్నాడు? ఉపవాసాలు పాటిస్తున్నాడు, ఇంకేం చేస్తున్నాడు? రాత్రి తహజ్జుదులు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, కానీ జమాత్తో నమాజ్ చేయడు. ఆయన ఏం చెప్పారు?
ఇన్ మాత హాదా ఫహువ ఫిన్నార్, ఆ వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో చనిపోతే ఆయన నరకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారు. చూడండి, జమాత్ నమాజ్ వదలడం వల్ల ఒక మనిషి, మనం అదే చేస్తున్నాం కొందరు, ఏంటండి నేను ఖియాముల్ లైల్ రాత్రి తహజ్జుద్ చేశాను కానీ ఫజర్ నమాజ్కి రాలేదు. ఫజర్ ఫర్జ్ అండి, జమాత్తో చేయడం ఫర్జు. మనం నఫిల్ ఫరజ్లో తేడా చేయాలి, అది చేసి ఇది వదిలేసినా కూడా పాపమే. అందుకోసమే మనం జమాత్తో నమాజు వదలకూడదు. ఎవరికైతే జమాత్తో నమాజు ఏ కారణం లేకుండా వదిలేస్తాడో అది కబీరా గుణాలోకి వచ్చేస్తుంది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి దగ్గర ఒక సహాబీ వచ్చారు, ఏమని చెప్పారు, నాకు కళ్ళు కనబడవు, నేను ఇంట్లో నమాజ్ చేసుకోవచ్చా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హల్ తస్మఉన్ నిదా, నువ్వు ఆజాన్ వింటున్నావా లేదా అంటే వింటున్నాను, అయితే నువ్వు ఏం చెయ్యాలి, నమాజ్కి రావాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకోసమే ఏమంటున్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక చర్వాహ అంటే మేకల్ని ఏం చేసేవాడు కొట్టేవాడా, మేకల్ని చారా కోసం తీసుకెళ్తారు, కొండల మీద ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. ఆయన గురించి ఏం చెప్తున్నాడు, ఇద్దాయి యత్తఖిదల్ గనము అలా రసి మీలిన్ ఔ మైలైన్, ఒక మనిషి 2 మైళ్ళు కిలోమీటర్లు దూరం వెళ్ళిపోతాడు అది తీసుకొని. కానీ ఏం చెప్తున్నారు, ఫయతఅద్దరు అలీహిల్ కలా, ఆ యొక్క మనిషికి ఎక్కడ గడ్డి దొరకదు, ఫయర్ తఫే, చాలా పైకి వెళ్ళిపోతాడు, సుమ్మ తజీహుల్ జుమా, మళ్ళీ జుమా అజాన్ అయిపోద్ది, ఫలా యషహదుహా, ఆయన జుమా నమాజ్కి రాలేకపోతే ఏమంటున్నారు, ఫలా యషహదుహా, అలా వదులుతూ ఉంటే హత్తా యత్బవ అలా కల్బి, అల్లా ఏం చేస్తాడు, ఆ యొక్క మనిషి యొక్క హృదయాన్ని సీలేసేస్తాడు. అనే ఒక మేకను వేసేవాడు ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా జుమా నమాజ్ ఏం చేయాలి, వదలకూడదు. వదలడం వల్ల అల్లాహ్ తబారక్ వ తఆలా మన యొక్క హృదయాల్ని సీల్ వేసేస్తారు అని చెప్పబడింది. ఈ యొక్క హదీసులు చాలా వరకు ఆయన చెప్పారు. ఇక్కడ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్తున్నారు, ఎవరైనా అజాన్ వెళ్ళలేకపోతే ఏం చేయాలి, రసాసన్, ప్రవక్త సల్లల్లాహు ఏమంటున్నారు, వాళ్ళకి ఏం చేస్తారు, ఆ ఇబ్నె ఆదం యొక్క చెవుల్లో షీషా, ఏదైతే సీసా ఉన్నదో దాన్ని ఉడికించి అది చెవులో వేయబడుతుంది. అదాన్ని చూసి దాన్ని జవాబు ఇవ్వడం కూడా, నమాజ్కి రాలేకపోతే ఎంత పెద్ద తప్పండి. అందుకోసమే మనం జమాత్ నమాజ్ ఎప్పటికీ వదలకూడదు, అలాగే జుమ్మా నమాజ్ కూడా అస్సలు వదలకూడదు. అందుకోసం సహాబా ఇక్రామ్ రిజ్వానుల్లాహి అలైహిం అజ్మాయిన్ ఎలా వచ్చేవారు, నడవడానికి తాకత్ లేదు కానీ ఇద్దరిని ఇలా పెట్టుకొని ఇలా తీసుకొచ్చేవారు నమాజ్. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా వాళ్ళు జమాత్ నమాజు వదిలేవారు కాదు, జుమ్మా నమాజు వదిలేవారు కాదు. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, మన్ తతహర ఫీ బైతిహి, ఎవరైతే వజూ చేసుకొని మసీద్ వైపు వస్తాడో ఒక్క అడుగు మీద ఏమవుతుంది, పుణ్యాలు దొరుకుతుంది, ఇంకా ఆయన చేసిన తప్పులు క్షమించబడతాయి. యహా తక్కి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, ఆ మనిషి మసీద్కి వచ్చినప్పుడు దైవదూతలు వించేస్తారు, ఆయన కోసం దువా చేస్తారు, అల్లాహుమ్మర్హమ్హు, అల్లాహ్ ఆ వ్యక్తిని నువ్వు కారుణ్యం కురిపించు అని. ఎవరు దువా చేస్తారండి, फरिश्तालो, दैवदूतलो, फरिश्ते हमारे लिए दुआएं करते हैं जब हम जमात की नमाज अदा करते हैं। इस वजह से बच्चों, जमात की नमाज कभी भी नहीं छोड़ना। इंशाल्लाह छोड़ेंगे, इंशाल्लाह। अल्लाह ताला हम तमाम को अमल करने की तौफीक अता फरमाए। अल कबीरा 68 सॉरी, अल इज़रारु फिल मासिया, अल इज़रारु फिल मासिया, अल इज़रारु फिल वसिया, సారీ అల్ ఇజ్రారు ఫిల్ వసియా అంటే ఏంటి, మనిషి చాలా సంపాదిస్తాడు, ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన తమతో పాటు తీసుకెళ్తాడా, తీసుకెళ్ళి. కానీ మనిషి సంపాదించిన దాంట్లో కొంత మంచి పని కోసం వసియత్ చెయ్యొచ్చు. ఏం చెయ్యొచ్చు, వసియత్ అంటే ఏంటి, వసియత్ అంటే వీలునామా. వసియత్ అంటే ఏంటి, వీలునామా చేయొచ్చు. చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చు.
అంటే ఆ వీలునామా చేసే ఉద్దేశంలో ఏదైనా తేడా ఉందనుకోండి. ఏంటి తేడా? ఎగ్జాంపుల్కి నేనేం చేస్తున్నాను, నాకు 3 అబ్బాయిలు, జైద్, అబూబకర్, ఉమర్. అబూబకర్ అంటే నాకు ఇష్టం. నేనేం చేస్తున్నాను, నా యొక్క సంపాదన ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లోంచి ఒక బిల్డింగ్ని నేను అబూబకర్కి వసియత్ చేస్తున్నాను. ఎందుకు? జైద్కి, ఉమర్కి అది దక్కకూడదని. అలా చేస్తే అది కబీరా గునా అయిపోతుంది. అర్థమైందా? ఇంకోసారి ఎగ్జాంపుల్ చెప్పు. నాకు 3 అబ్బాయిలు, ఒకరు జైద్ పెద్దోడు, రెండో అతను అబూబకర్, మూడో అతను ఉమర్. నేనేం చేస్తున్నాను, వీలునామా రాసేస్తున్నాను. నా యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఎవరికి దక్కుతుంది? అబూబకర్కి వెళ్తుంది, జైద్, ఉమర్కి దక్కదు. అలా రాయడం వల్ల ఏమవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, ఇలాంటి వసియత్ ఎవరైతే చేస్తారో, ఎందుకు చేస్తున్నారు? ఇజ్రార్ అంటే తమ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం కలిగించడానికి, నుక్సాన్ చేయడానికి, నుక్సాన్ బోల్తో నష్టం చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వసియత్ చెల్లదు. ఇంకా ఇలాంటి వసియత్ చేసిన వాడు ఏమైపోతాడు? కబీరా గునా అయిపోతుంది. ఇప్పుడు దాని గురించి మేము ఎవిడెన్స్ చదువుతాం. ఎవిడెన్స్ ఏంటి దీని గురించి? అల్లాహ్ తఆలా ఏమంటున్నారు, మిన్ బాది వసియతిన్ యూసి బిహా ఔ దైనిన్ గైర ముదార్. ఏదైతే అందరినీ పంచిపెట్టిన తర్వాత హక్కపరుస్తుంది, మీరు ఎవరినైనా వీలునామా చెయ్యొచ్చు. కానీ ప్రవక్త సల్లం ఏమంటున్నారు, లా వసియత లివారిసిన్, ఎవరైతే హక్దారులు ఉన్నారో వాళ్ళకి వసియత్ చెయ్యకూడదు. వసియత్ ఎవరికి చెయ్యాలి? ఎవరైతే హక్కు వాళ్ళు లేరో. నేనేం చేశాను, ఒక 40 కోట్లు సంపాదించాను. ఎన్ని కోట్లండి? ఎన్ని కోట్లు? ఆమీన్ చెప్పండి, వచ్చేయాలని. నేనేం చేసిన తర్వాత ఎవరైతే నా వారసులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే వెళ్తాయో అవి ఇచ్చేస్తాను. కానీ అది నేను చనిపోయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. కానీ 1/3 అంటే 1/3 అంటే నా డబ్బుని 3 ఇదుగా చేసేసి 1/3లో నేను వేరే వాళ్ళకి వసియత్ చేయొచ్చు. కర్నూలు వాళ్ళకి వసియత్ చేసేస్తాను. బాబు, ఈ 40 కోట్లో 3 ముక్కలుగా చేస్తే ఒకరికి ఎన్ని అవుతాయి? 13 కోట్లు అనుకున్నాను. నేను 13 కోట్లు, మీ పేరేంటి? ఆదిల్ చాలా మంచి అబ్బాయి, ఆదిల్కి నేనేం చేస్తున్నాను, 13 కోట్లు ఇచ్చేస్తున్నాను. ఆదిల్ ఏమో మంచి దీని పని చేస్తాడు, మంచి మసీద్ కడతాడు, మంచి దావా పని చేస్తాడు, చిన్నపిల్లలకి యతీంఖానా కడతాడు. చేయొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు. దానికన్నా ఎక్కువ చేయకూడదు. కానీ నా అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను వసియత్ చేయొచ్చా? చేయకూడదు. వసియత్ అనేది వారిస్కి చేయకూడదు. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి వసియత్ చేయకూడదు. అలాగే వసియత్ చేసేవాడు తమ హక్కుదారులో ఎవరినైనా చేస్తే అది కూడా ఏమైపోతుంది? కబీరా గునా అయిపోతుంది. క్లియర్? అర్థమైందా? అందుకోసం ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్తున్నారని సార్, మనిషికి ఎప్పుడు పోతాడో తెలియదు. అందుకోసమే చనిపోయే ముందు తమ వీలునామాని రాసుకొని ఉంచుకోవాలని చెప్పారు. యహాంతకి ప్రభుత్వం ఏం చెప్పారు, నువ్వు వీలునామాని రాసుకొని నీ తలగడలో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ? తలగడలో పెట్టుకోవాలి, దిండులో పెట్టుకోవాలి. ఎందుకు? నువ్వు చనిపోతే ఆ రాత్రిరా పొద్దున్న వరకు నువ్వు లెగుస్తావో లేదో తెలియదు. నీ వీలునామా నీ దగ్గర ఉండాలి. ఈరోజు నాన్నలు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్న ఎంత కష్టపడ్డారో అంత మర్చిపోతున్నాడు. ఆ డబ్బుల్ని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేసేస్తున్నాడు. చెడు అలవాట్లో పడిపోతున్నాడు. అల్లాహు. అందుకోసం మనిషి ఏం చెయ్యాలి? ప్రళయం కోసం నేను నా తయారీ ఏం చేసుకున్నాననేది ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. అందుకోసమే ఈ చూడండి ఏమంటున్నారు, లా వసియ్యత లివారిసిన్ ఇన్నల్లాహ ఖద్ ఆతా కుల్ల ది హక్కిన్ హక్కా. అల్లాహ్ తబారక్ వ తఆలా అందరికీ ఏ హక్కు ఇవ్వాలో హక్కు ఇచ్చేశాడు. ఫలా వసియ్యత లివారిసిన్, ఎవరైతే హక్దారులు ఉన్నారో వాళ్ళకి వసియత్ చేయొచ్చా చేయకూడదా? చెయ్యకూడదు.
ఎవరైతే హక్కుదారు లేరో వాళ్ళ కోసం మనం వసియత్ చెయ్యొచ్చు. ఎంత చెయ్యాలి వసియత్లో? 1/3 అంటే డబ్బుని 3 ఇదిగా చేసి అందుకు చేయొచ్చు. ఎందుకంటున్నారు? అజ్మాల్ ఉలమా, ఉలమాలందరికీ ఇజ్మా ఉంది ఏమంటే అన్న వసియత్ వారికి హరాము, ఒక వసియత్ చేయడం హరాం. అలాగే వసియత్లో ఇది కూడా చేయకూడదు. ఏం చేస్తారు? నేను ఇల్లు కట్టేశాను, దాని యొక్క నెలకి డబ్బులు 50,000 వస్తున్నాయి. అద్దె ఎంత వస్తున్నాయండి? 50,000. నేనేం చేశాను? వసియత్ చేశాను, ఈ 50,000 అబూబకర్కి వెళ్తాయి జీవితం అంతా, అబూబకర్ ఉన్న వరకు. చేయొచ్చా చేయకూడదు? చేయకూడదు. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆ డబ్బు అందరి హక్కుదారులకు వెళ్ళాలి. అందుకోసం అలా కూడా ఈ యొక్క వసియత్ ఏదైతే ఉందో అది చెల్లదు. ఎందుకంటే వసియత్ వారిస్కి లేదు. ఆయనకి ఏముంది? వారిస్కి మీరాస్ ఉంది. మీరాస్ అంటే ఏంటి? మీరు చనిపోయిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా యూసికుముల్లాహు ఫీ ఔలాదికుమ్ లిజ్జకరి మిస్లు హజ్జిల్ ఉన్సయైన్. అల్లాహ్ తఆలా అన్ని విధానాలు చెప్పేశారు. ఒక అబ్బాయి ఉంటే ఎంత అవుతుంది, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే ఎంత ఉంటుంది, 2 అమ్మాయిలు ఉంటే ఎంత అవుతుంది, 8 మంది అమ్మాయిలు ఉంటే ఎంత అవుతుంది, అన్ని అల్లాహ్ తబారక వ తఆలా క్లియర్గా అందరి హక్కులు చెప్పేశారు. ఆ చెప్పిన తర్వాత అల్లాహ్ తఆలా ఏం చెప్పారు? తిల్క హుదూదుల్లాహ్, ఇది అల్లాహ్ యొక్క హుదూద్, దాన్ని మీరు వదిలేసి వెళ్ళకండి. వెళ్తే ఏమవుతుంది? అది కబీరా గుణాలకి వచ్చేస్తుంది. అదే కదా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఏమర్థం అవుతుంది? ఇన్నల్లాహ ఆతా కుల్లది హక్కిన్ హక్క. ఏ వ్యక్తి అయితే, ఏ ఆడిదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఇతాఅత్ చేస్తూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు, 60 సన. థుమ్మ లం యహ్జురుహుముల్ మౌత్. థుమ్మ ఏమవుతుంది? వాళ్ళ యొక్క మౌత్, చనిపోవడానికి దగ్గరైపోతారు. ఫయుజ్రాని ఫిల్ వసియ్య. వాళ్ళు ఏం చేస్తారు? తమ హక్కుదారులకి నష్టం కలిగించాలని అనుకొని వసియత్ చేసి వెళ్తారు. ఫతజిబు లహుమున్ నార్, వాళ్ళకి అగ్గి జహన్నం వాజిబ్ అయిపోతుంది. జహన్నం వాజిబ్ అయిపోతుంది. అంటే నేను అనుకోండి, నేనేం చేశాను? అబూ జైద్ని, ఉమర్ని వదిలేసి అబూబకర్కి వసియత్ చేసేసి వెళ్ళిపోయాను. చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. అది చేయడం వల్ల ఏమైపోతుంది? జహన్నం వాజిబ్ అయిపోతుంది. అందుకోసం కబీరా గునా అని చెప్తారు. రాసుకున్నారా ఇది? అల్హమ్దులిల్లాహ్. ఎందుకు అసలు ఇలా పెట్టారు అల్లాహ్ తబారక వ తఆలా? ఎందుకంటే జుల్మ్, ఇందులో ఏముంది? దౌర్జన్యం ఉంది. మేము ఎప్పటికీ పిల్లల మధ్యలో దౌర్జన్యం చెయ్యకూడదు. అలాగే ఇందులో ఏముంది? ఒకరిని ఇచ్చి వేరే వాళ్ళని మనం నష్టం చేసినట్టుంది. అలాగే ఇలా చేయడం వల్ల తరతరాలుగా వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి. ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు మా నాన్నగారు, నాకేం ఇవ్వలేదు. పెద్ద అబ్బాయికి ఏమి ఇవ్వలేదు, చిన్న అబ్బాయికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. చిన్న అబ్బాయికి ఇచ్చారు, పెద్ద అబ్బాయికి ఏమి ఇవ్వలేదు. అందరికి సమానంగా వచ్చింది అనుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు. అల్లాహ్ ఇచ్చాడు భయ్, అల్లాహ్ తస్లీం వల్ల. అలా చెయ్యడం పోవడం వల్ల ఇలా సొసైటీలో ఎక్కువగా మంది పెద్దోళ్ళు చేసేసి వెళ్తున్నారు. దానివల్ల అలాగా గొడవలు పీడీలు నసళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళతో గొడవలు పడుతున్నారు. అందుకోసమే ప్రవక్త సల్లం ఇలా చేసేదాన్ని ఏమన్నారు? కబీరా గునా అని చెప్పారు. ఇక్కడికి అయిపోయింది. అల్ కబీరా సామిన వసిత్తూన్, కబీరా నంబర్ 68. ఏమంటున్నారు? అల్ మక్రు వల్ ఖదియా. అల్ మక్రు వల్ ఖదియా అంటే ఏంటి? మక్రు ఫరేబ్, ధోకాబాజీ కన్నా. అంటే ఎవరికైనా మనం కావాలని ఏం చెయ్యాలి? మోసం చెయ్యడం. అలాగే ధోకాబాజీ అంటే మోసం చేయడం వల్ల అది ఏమైపోతుంది? కబీరా గునాలోకి వచ్చేస్తుంది. చూడండి, అల్లాహు ప్రవక్త అల్లాహ్ తబారక వ తఆలా ఏమంటున్నారు? వలా యహీకుల్ మక్రు సయ్యు ఇల్లా బిఅహ్లి. ఎవరైతే మోసం చేస్తారో ఆ మోసంని వాళ్ళే పడిపోతారు, ఆ మోసం వాళ్ళకి తగులుతుంది అల్లాహ్ తఆలా చెప్పారు. అందుకోసం ప్రవక్త సల్లం ఏం చెప్పారు? లా యద్ఖులుల్ జన్నత ఖబ్బున్ వలా బఖీయున్ వలా మన్నానున్. ఎవరైతే మోసం చేసేవాడు వ్యక్తి ఉన్నాడో వాడు స్వర్గంలోకి వెళ్ళాడు. ఈరోజు మోసాలు చాలా ఎక్కువైపోయింది. రండి, ఏదో వ్యాపారం చేస్తున్నాను నేను, 1,00,000 రూపాయలు ఇవ్వండి, నెలకి ఇంత ఇచ్చేస్తాను అంటారు. అరే డబ్బులు ఇచ్చేస్తున్నాడు, అందరు డబ్బులు వేసేస్తారు తీసుకెళ్ళి. ఆడన్ని డబ్బులు తీసుకుని ఇన్ని కోట్లు ఫరార్ అయిపోయాడు, మోసం చేశాడు. ఎన్ని అవ్వట్లేదు ఇప్పుడు ఈ రోజుల్లో, చాలా అవుతున్నాయి. ఎవరైతే ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు మోసపోతున్నారు. అంటే ప్రవక్త సల్లం ఏమంటున్నారు? లా యద్ఖులుల్ జన్నత ఖబ్బున్. ఎవరైతే మోసం చేసే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి స్వర్గంలోకి
వెళ్ళాడు. చూడండి ఎంత పెద్ద మాట పోతుంది. అంటే మోసం చేయడం కూడా ఏంటి? మహాపాపం. అందుకోసం ఏమంటున్నారు? అన్నల్ గిష్ వల్ ఖిదా. మోసం చేసేవాడు ఏమనుకుంటున్నారు? హిజ్కున్ అఖరు, నేను చాలా తెలివైన వ్యక్తిని అనుకుంటాడు, నేను చాలా సంపాదిస్తున్నాను అనుకుంటాడు. అందులో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఖురాన్ యొక్క ఆయతులు ఏం చెప్తున్నాయి? ఎవరైతే మోసం చేస్తాడో, ముస్లింలకి అందరికీ మోసాలు చేసి పారిపోతూ ఉంటాడో, అలాంటి వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళడు. అందుకోసమే దీన్ని కూడా మహాపాపం చెప్పబడింది. తర్వాత అల్ కబీరా అత్తాసి వ సిత్తూన్, కబీరా నంబర్ 69 ఎంతండి? అత్తజస్సుస్ అలల్ ముస్లిమీన వ తజస్సుల్ అలల్ ముస్లిమీన్ అంటే ఏంటి? ముస్లింలు విశ్వాసులు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు వెనకాల పోలీస్ లాగా తిరగడం అని జాసూసీకరణ. జాసూసీకరణ వాళ్ళు తెలుగు में क्या बोलेंगे? ఏమంటారు? గూఢచారి. జాసూసీ కన్నా తెలుగు में क्या बोलते? జాసూసీ కన్నా. జాసూసీ కన్నా అంటే ఉన్కా పరదా పార్ కన్నా. అంటే ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, ఏదో తప్పు చేస్తున్నాడు, అందరికి చూడకుండా తప్పు చేస్తున్నాడు. మేమేం చేస్తున్నాం? ఆ తప్పుని అందరి ముందు బయట చేయిస్తున్నాం, అందరు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. అలాగే ఆ తప్పు చేసే వాడి కోసం, ఆ తప్పుని పట్టుకోవడం కోసం ఆడి వెనకాల జాయిగా వెళ్ళి తిరుగుతున్నాం. अल्लाह तजस्सुस करना भी ये कबीरा गुनाहों में से। अस्तगफुर। देख कैसे क्या कहते हैं? हातिब बिन अबी बल्ता क्या फरमाते? अयत्तबअल इंसानु अखाहु, ఒక వ్యక్తి తమ అన్నయ్య వెనకాల వెళ్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పుల్ని పట్టడానికి. అన్ తరీఖిన్ ముబాషిర్, ఆయన డైరెక్ట్గా వెళ్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? ఏదైనా ఫోన్ యూజ్ చేస్తాడు, ఫోన్లో రికార్డింగ్ చేస్తాడు. ఇలాంటి ఏవైతే పనులు చేస్తాడో ఇవి అన్నీ కూడా తజస్సుస్లోకి వచ్చేస్తాయి. ఈరోజు చూడండి ఎంత ఈజీ అయిపోయింది. మేము ఎక్కడ ఏం ఫోన్ చేసినా ఎవ్వరు చూడకపోయినా ఫోన్ చూసిస్తుందని భయం. ఫోన్ ఎప్పుడు ఏమో సెల్ఫీ తీసేస్తాడో, ఎక్కడేం చేస్తాడో తెలియదు. దీనివల్ల చాలా నష్టాలు అయింది. చాలా వరకు ఫ్యామిలీస్లో చాలా నష్టాలు అయిపోయింది. అందుకోసమే ఒక మనిషి ఏం చెయ్యాలి? తజస్సుస్ చేయకూడదు. అందరి తప్పుల గురించి వెనకాల తిరుగుతూ ఉండకూడదు. ఆడ తప్పు, ఈరోజు ఎవరు తప్పు చేస్తాడో చూద్దాం, ఆడ తప్పుని మేము బయటేద్దాం. ఎవరినైనా కింద చూపించి మనల్ని మనం పైకి చేయడానికి ఎవరి తప్పులు వెనకాల పరిగెట్టకూడదు. కానీ కొన్ని విషయాల్లో తజస్సుస్ చెయ్యొచ్చు. ఎవరు చెయ్యొచ్చు? తండ్రి తమ పిల్లల గురించి తజస్సుస్ చెయ్యొచ్చు. ఎందుకంటే తర్బియత్ చేయాలి. రాత్రి వచ్చి జాయిగా నాన్న చూస్తున్నాడు, ఫోన్ యూజ్ చేస్తున్నాడా లేదా, ఎందుకు, ఏం చూస్తున్నాడో ఏంటో తెలియాలి కదా. అలాగే స్కూల్కి వెళ్తున్నాడా లేదా, వెనకాల జాయిగా వెళ్తున్నాడు. ఎవరితో కలుస్తున్నాడు, జాయిగా వెళ్తున్నాడు, నాన్న చెయ్యొచ్చు. అలాగే టీచర్ తజస్సుస్ చెయ్యొచ్చు. ఎలాగా? పిల్లలు చదువుతున్నారా లేదా, నాజిల్ గారు క్లాస్ చెప్పారు, ఆయన వింటున్నారా లేదా, ఫోన్లో ఉన్నారు. అక్కడ చూడండి, ఫోన్లో ఉన్నారు, ఫోన్లో ఉన్నారు చూడండి ఆ ముగ్గురు. మీరే వెనకాల చూస్తున్నారు. మీరేం చూస్తున్నారు? ఆయన కాదు ఈ పిల్లలు ఈయనండి మీ వెనకాల. క్యా దేఖ రहे थे आप लोग नीचे? కితాబ్ దేఖ రहे थे. అలాంటి తజస్సుస్ చెయ్యొచ్చు. టీచర్స్ తజస్సుస్ చెయ్యొచ్చు. అలాగే తల్లిదండ్రులు చెయ్యొచ్చు. అలాగే ఎవరైతే పోలీసులో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తజస్సుస్ చెయ్యొచ్చు. అంటే వాళ్ళు పనే వాళ్ళు కబీరా గునా అనుకోండి. మళ్ళీ పోలీసులు అందరూ ఇదే. మా దగ్గర మన అబ్దుల్ రజాక్ గారు ఉన్నారు, మాషాల్లా, ఆయన సీఏ, మాషాల్లా. ఆయన చెప్పానుకోండి, మీరు తజస్సుస్ చెయ్యొద్దంటే ఆయన ఏం చేయాలి? రాజీనామా ఇచ్చేయాలి తమ జాబ్కి. ఏం చేయాలి? రాజీనామా ఇచ్చేయాలి, ఆయన చేయకూడదంటే. దానికి కూడా దలీలు ఉంది. ప్రవక్త సదం కాలంలో హాతిబ్ బిన్ అబీ బల్తా రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సదం ఫతే మక్కాకి వెళ్ళబోతున్నారని అనుకున్నారు మీటింగ్లో. అనుకున్నప్పుడు హాతిబ్ బిన్ అబీ బల్తా ఏం చేశారు? మా వాళ్ళు మక్కాలో ఉన్నారు, ముస్లింలు మక్కాకి వెళ్ళిన తర్వాత ఏమైనా నష్టం అవుతుందని ఆయన ఏం చేశారు? లెటర్ రాసి పంపించేశారు. ఎవరితో పంపించారు? ఒక స్త్రీతో పంపించారు. ఆ స్త్రీ ఏమో ఎక్కడ పెట్టుకుంది లెటరు? కొప్పలో పెట్టుకుంది. కొప్ప అంటారంట దీన్ని, జుట్టు.
ఆ కొప్పలు పెట్టుకుంటే అవి వెళ్ళిపోయింది. ప్రవక్త సల్లంకి వహీ ధర తెలిసిపోయింది. ఏమని? హాతిబ్ బిన్ అబీ బల్తా ఇలా లెటర్ పంపించారు. ప్రవక్త సల్లం ఎవరిని పంపించారు? అలీ రదిల్లాహు అన్హుని పంపించారు. తజస్సుస్ చెయ్యొచ్చు. ఎవరైతే అక్కడ లీడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఈ యొక్క ఊర్లో పరిస్థితులు కరెక్ట్గా ఉంటాయి. అది చేయలేకపోతే ఏమవుద్ది? ఏ తప్పులు జరుగుతుందో తెలియదు. ప్రవక్తను పంపించారు. అలీ రదిల్లాహు అన్హు వెళ్ళారు. ఆమె నీ దగ్గర లెటర్ ఉంది ఇచ్చి అన్నారు. ఏమి లెటర్ లేదు, నువ్వు ఎవరు అని చెప్పి, ఇస్తావా నీ బట్టలు నీపేస్తానని చెప్పి అలా చెప్పారు. చెప్పగానే ఏం చేసింది? లెటర్ తీసి ఇచ్చేసింది. ప్రవక్త సల్లం ఆ లెటర్కి తీసుకురాగానే ప్రవక్త సల్లం చదివారు. చదవగానే ఉమర్ రదియల్లాహు తఆలా ఏం చెప్పారు? ప్రవక్త సల్లం నన్ను వదిలేయండి, నేను ఈ యొక్క మునాఫిక్ ఈయన్ని నేను ఏం చేస్తాను? నరికేస్తానని చెప్పారు. ప్రవక్త సల్లం ఏం చెప్తున్నావు? ఈ సహాబీ బదర్లో మాతో ఉన్నాడు, అల్లా ఈయన తప్పుని క్షమించాడు, నువ్వు ఏంటి ఈయన చెప్పిస్తున్నావు అంటారు. అందులో హాతిబ్ బిన్ అబీ బల్తా వెళ్ళి తమను తాము ఒక స్తంభాన్ని ఇలా కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? ఎప్పుడు వరకు అయితే అల్లాహ్ తఆలా నా గురించి ఆయతులు చెప్పాడో అప్పుడు వరకు కట్టేసుకుని ఉంటారు. ఈ రోజు కూడా ఆ స్తంభం అలాగే ఉంది. మదీనాలో వెళ్ళాలనుకోండి, లోపల రియాజుల్ జన్నాలో అక్కడ స్తంభం ఉంది, హాతిబ్ బిన్ అబీ బల్తా. చూడండి, అల్లాహు అక్బర్. ప్రవక్త ఇక్కడ తజస్సుస్ చేశారా లేదా? చేశారు. ఎందుకు చేశారు? బాబు ఎందుకు చేశారు తజస్సుస్? ఎందుకు చేశారంటే పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి. అలాంటి టైపు చేయొచ్చు. కానీ ఈ యొక్క మంత్రి ఉన్నాడు, ఏం అవసరాలు లేవు, పొద్దున్న లెగిస్తే అదే, ఎవరు తప్పు చేస్తున్నాడో ఈ రోజు ఆ తప్పుని బయటికి తీయాలి. పొద్దున్న లెగిసిందంటే సాయంకాలం వరకు ఇంట్లో ఏమేమి తెలుసా, ఇవాళ అక్కడ ఏమేమి తెలుసా, అక్కడ ఏమేమి తెలుసా అని పొద్దున్నుంచి రీళ్ళు, తజస్సుస్. ఇలాంటి తప్పులు చెయ్యకూడదు. ఇది కూడా కబీరా గుణాలోకి వచ్చేస్తుంది. అల్లాహు అక్బర్. చూడండి, అందుకోసం ప్రవక్త సల్లం ఏమంటున్నారు? అల్లాహ్ తఆలా ఏమంటున్నారు? యా అయ్యుహల్లదీన ఆమను ఇజ్తనిబూ కతీరం మినద్-ظన్ ఇన్న బఅద్-ظన్ని ఇస్మున్ వలా తజస్ససు. విశ్వాసులారా, బద్గుమానీ మత్ కరో. బద్గుమానీ బోల్తో తెలుగు में क्या बोलेंगे? మంచి ఆలోచన పెట్టండి మీ ముస్లిం గురించి, చెడు ఆలోచన పెట్టండి. ఇన్న బఅద్-ظన్ని ఇస్మున్, చెడు ఆలోచన ఏంటంటే అది ఏంటి? పాపం. వలా తజస్ససు, మీరేం చెయ్యొద్దు? తజస్సుస్ చెయ్యొద్దు అని చెప్పారు. అందుకోసమే ఈ తజస్సుస్ వల్ల ఏమవుతుంది? సొసైటీలో దుష్మని, అదావత్, దీనివల్ల శత్రుత్వం ఎక్కువ అవుతుంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమైనా తజస్సు చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన నా తప్పుల్ని బయట తీస్తాడు, ఈయన ఆడ తప్పుల్ని బయట తీస్తానంటాడు, ఆడ తప్పుల్ని. అలా సొసైటీలో అన్ని తప్పులు ఏమవుతాయి? బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ప్రవక్త సల్లం అందుకోసం ఏం చెప్పారు? కూను ఇబాదల్లాహి ఇఖ్వానా, మీరందరూ అన్నదమ్ములుగా జీవితం గడపండి. అల్ ముస్లిము అఖుల్ ముస్లిం అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమిటి దీనివల్ల ఏమవుతుంది? శత్రుత్వం ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రవక్త సల్లం. అలాగే ఇవన్నీ ఏదైతే చేస్తారో మనుషులు, దీనివల్ల లాభం ఏమవ్వదు సొసైటీ. అందుకోసం ప్రవక్త సల్లం దీని నుండి దూరం ఉండమని చెప్పారు. అసలు ఎవరైతే ఇలాంటి పని చేస్తాడో వాడిని సొసైటీని పాడు చేసేస్తాడు. అందుకోసమే మనిషి యొక్క హృదయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇదా సలుహ సలహుల్ జసదుకుల్, ఈ మనసు కరెక్ట్గా ఉండనుకోండి, మా చేతులు కాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అందుకోసం సహాబా ఏం చెప్పేవారు? ఎవరైనా తాగుబోతి వచ్చేసి మన మీద పడిపోయినా కూడా ఆయనకి శిక్ష ఇచ్చద్దు. ఆయన ఎప్పుడు వైకైతే ఒప్పుకోడు అప్పుడు వరకు. చూడండి, అల్లాహ్ అక్బర్. అందుకోసమే ఎవరి తప్పుల గురించి వెనకాల పెట్టకూడదు. ప్రవక్త సల్లం ఏం చెప్పారు? లా తూదుల్ ముస్లిమీన్, విశ్వాసులకి కష్టాలు ఇవ్వద్దు. వలా తత్తబియు ఔరాతహుం, వాళ్ళు కష్టాలు వెనకాల వెళ్ళద్దు. ఎవరైతే తమ యొక్క తమ్ముడు, అన్నయ్య అయిన విశ్వాసి వెనకాల వాళ్ళ తప్పుల్ని బయట దానికి తీస్తాడో అల్లా వాళ్ళ తప్పుల్ని బయట తీసేస్తాడు. అల్లాహు అక్బర్. మన్ సతర ముస్లిమన్ సతరహుల్లా, ఎవరైతే ఒక విశ్వాసి యొక్క తప్పుల్ని కప్పుతాడో అల్లా వాళ్ళ తప్పుల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. అంటే చూడండి ఎంత రోజు సొసైటీలో లేడీస్లో కూడా చాలా ఉన్నాయి ఇలా తప్పులు. తజస్సుస్, ఎక్కువగా తప్పులు చేయడం. ఈ తప్పుల గురించి వెనకాల పడి ఒకళ్ళు వెనకాల పడి వీళ్ళు వెనకాల పడి అలా చేయడం వల్ల అది కబీరా గుణాలోకి వచ్చేసి అల్లాహ్ తబారక వ తఆలా మన అందరినీ
రక్షించాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి పని సౌభాగ్యాన్ని కురిపించుగాక. ఆమీన్. తర్వాత అల్ కబీర సబ్ఊన్ 70, ఇది లాస్ట్ ఈ పుస్తకం ఉంది. తర్వాత ఒక 5 6 ఉన్నాయి, దాన్ని మేము కంప్లీట్ చేసుకున్నాం. ఏమంటున్నారు? సబ్బు అహదు సహాబతి రిజ్వానుల్లాహి అజ్మఈన్ 70, సహాబాల్ని తిట్టడం కబీరా గునా. వాళ్ళని తిట్టడం. అల్లాహు అక్బర్. సహాబీ అంటే ఎవరండి? చలో పిల్లలు, సహాబీ అంటే ఎవరు? नबी के साथ मुसलमान हुए, बहुत अच्छे. और नबी के साथ दिए, जो नबी को देखे, माशाअल्लाह. जिनकी आंखें रहे नहीं देखे उन लोग क्या होते? सवाल कर रहा हूं ना, तुम्हें नबी को देखे बोल को बोले. एक सहाबी अब्दुल्ला बिन मक्तूम देखे नहीं उन्होंने, उनको आंखें नहीं थी, तो उन्हें सहाबी हुए नहीं हुए? कैसा डिफिनेशन? बात सुन को रहना. देखिए ने बहरे थे, इशारे से देखे खाली. हाँ हम क्या देंगे? हाँ क्या है सहाबी का डिफिनेशन? क्या है? ऐसे बच्चों से जरा मैं मजाक कर रहा हूँ ताकि उन लोगों को जरा नशा आए. देखो मैं सहाबी का डिफिनेशन बताता हूँ, नहीं बोलना, जिंदगी भर नहीं बोलना. कर्नूल में कौन आको पूछे तो, फरिश्ते आको पूछे तो जवाब देना. देते हैं 12 बजे नींद में उठाए तो भी जवाब देना. क्या डिफिनेशन सहाबी का? मन लकियन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुमिनन बिही व माता अल इस्लाम. सहाबी वो है जिसने अल्लाह के रसूल से मुलाकात की, जिसने अल्लाह के रसूल से वो हुआ मुमिनन बिही, उन पर ईमान रखते हुए. अबू जहल भी मुलाकात करा, सहाबी क्या? नहीं. उसे मुमिनन बिही, ईमान की हालत में. वो माता अल इस्लाम, और उसकी मौत भी किस पर आई? इस्लाम पर आई. 3 चीजें, मुलाकात हुई, ईमान की हालत में, और ईमान की हालत में मौत हुई. बोलो. ईमान की हालत में, उसी हालत में, ईमान की हालत में मौत. अब कोई आदमी किस थोड़े साहब एक आदमी क्या हुआ, ईमान लाए लेकिन मुर्तद हो गए, वो भी सहाबी से निकल जाते. वैसा हुआ है एक दूसरे. तो मन लकियन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुमिनन बिही व माता अलल इस्लाम. सहाबी किसको बोलते हैं हजरत? सहाबी किसको बोलते हैं? हाँ मुलाकात करे हो और देखे हो, मुलाकात करना हो गया उसके बाद क्या है? मुमिनन बिही, ईमान लाए हो, वो माता अल इस्लाम, और इस्लाम की हालत में उनकी मौत है. फिर एक बार बोल, जल्दी बोलो आवाज से. सहाबी वो है जो अल्लाह के रसूल से मुलाकात किए हो, उन पर ईमान लाए हो, और ईमान की हालत में उनकी मौत हुई हो, उसको सहाबी हो. एग्जाम्पल, 10 सहाबा का नाम कौन बोलते हैं? उनको इनाम कौन तो भी देखेंगे. 10 सहाबा का नाम बोलो. एक बच्चा तो बोलो इंशाअल्लाह. 10 सहाबा का नाम बोलो बच्चों में से. 10 सहाबा का नाम बोलो कौन तो भी. हाँ अबू बकर सिद्दीक, खड़ को बोलो. हाँ अबू बकर सिद्दीक रजी अल्लाह तआला ने एक बोल दिया. बेच सच्चे माशाअल्लाह. 3 अब्दुल रहमान बिन औफ, माशाअल्लाह. अबू हुरैरा रज़ियल्लाहु अन्हु, माशाअल्लाह. हमजा बिन अब्दुल मुत्तलिब, मुसाब बिन उमैर रज़ियल्लाहु तआला अन्हु, माशाअल्लाह. हाँ माशाअल्लाह माशाअल्लाह. करीब आ गया. हाँ हाँ माशाअल्लाह. जाफर बिन अबी तालिब, माशाअल्लाह. माशाअल्लाह बोलो भाई. हाँ हाँ हाँ. बस बस काफी. 7 बोल दिए माशाअल्लाह. बहुत पुराने. आओ आ जाओ इधर आ जाओ. देखो इनको माशाअल्लाह गिफ्ट दे दे. सब बोलो माशाअल्लाह. इन्हों खड़े हैं माशाअल्लाह. अल्लाह बरकत दे, अल्लाह बरकत. खा लिया नहीं मस्जिद में. अल्लाह बरकत दे. बोले क्या नाम तुम्हारा? अय्यान. नेक्स्ट बार बोलूंगा तो 50 सहाबा का नाम सुना दूंगा. तो ये है सहाबी का डेफिनेशन. वो सहाबी
جو اللہ کے رسول سے ملاقات کیے ہوں اور ایمان کی حالت میں انتقال ہوا ہو، مومن رہے ہوں، مومن ایمان لائے ہوں اور ایمان کا یہ صحابی۔ اور کبیرہ گناہوں میں سے یہ کہتے ہیں کہ صحابہ کو برا بھلا کہنا یہ کبیرہ گناہ ہے۔ کیوں؟ صحابہ کا ایمان کیا تھا بھائی؟ صحابہ کا ایمان بہت بڑا تھا، اتنا بڑا تھا کہ اللہ کے رسول صلی اللہ علیہ وسلم اس کی مثال دیتے ہیں۔ کیا مثال دیتے ہیں؟ لو انفق احدهم مثل احد ذهبا، فرماتے ہیں کہ اگر تم لوگ احد پہاڑ کے برابر بھی سونا خرچ کر دو، گولڈ۔ کون سے پہاڑ کے برابر؟ احد پہاڑ کتنا بڑا ہے؟ اللہ اکبر، 9 کلومیٹر لمبا، 5 کلومیٹر چوڑا، جس کا وزن 5 بلین بتاتے ہیں آج۔ اتنا سونا کون تو بھی خرچ کر سکتے ہیں؟ آج نہیں خرچ کرتے۔ اگر خرچ بھی کر دیں اتنا سونا، اللہ کے رسول کے صحابہ جو آدھا سا یعنی کلو 1.5 کلو چاول جو اللہ کے راستے میں خرچ کیے نا، اس کے برابر بھی ہم نہیں ہو سکتے۔ اللہ، اتنا سونا خرچ کر کے۔ تو اسی وجہ سے یہ باب باندھا گیا ہے جس میں آپ صلی اللہ علیہ وسلم فرماتے ہیں لا تسبوا اصحابی، میرے صحابہ کو گالی مت دو، لا تسبوا اصحابی فوالذی احدکم، اللہ کے رسول وہی بولتے ہیں کہ جو آدمی احد پہاڑ کے برابر بھی سونا خرچ کر دے، ان لوگوں نے جو نصف سا، آدھا سا جو اللہ کے راستے میں خرچ کیا، اس سے بھی کم جو خرچ کیا، اس کے برابر بھی نہیں ہو سکتے۔ اور تھوڑی دیر کے لیے انشاءاللہ ہم لوگ 5 منٹ کے لیے روکتے ہیں، بھائی چائے کے لیے جو ہے نا رکا رہے ہیں، انشاءاللہ پھر 11:20 پہ ہماری کلاس شروع ہو جائے گی۔ 11:20 سے 12 تک انشاءاللہ ہم لوگ کمپلیٹ کر دیں گے۔ یہ روک دیجئے۔